న్యూనత ఆత్మ న్యూనత ఉన్నారు వాళ్ళు తల్లిదండ్రుల మీద ఆధారపడి. ఓ, తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి చదివించారు. ఇప్పటికీ వాళ్ళ మీద ఆధారపడాలంటే వీళ్ళు ఆత్మాన్ని చంపుకోవాల్సినటువంటి పరిస్థితి. పెళ్లిళ్ళు కావు. ఆ, కుటుంబ వ్యవస్థ మొత్తం గందరగోళం అవుతుంది. కాబట్టి యువతలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. యువతకి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఎన్నికలప్పుడు కాదు, ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేస్తుందో దాన్ని సాధించుకోవడానికి డే 1 నుంచి ఒత్తిడి పెంచాలి. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీలన్నీ భర్తీ చేయమని, అట్లాగే అన్ని స్కూల్లో టీచర్లు ఉండేలాగా, అట్లాగే ఆ, పారిశ్రామికరణ జరిగేలాగా యూత్ ఖచ్చితంగా పోరాడాలని, ఆందోళన చేయాలా, ఒత్తిడి పెంచాలి. రెండవది ఏమంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారు అన్నారు, ఆ, చంద్రబాబు నాయుడు వస్తే 20 లక్షల ఉద్యోగం. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. కానీ పాయింట్ ఏమిటంటే వీళ్ళు కూడా మాటల గారడి కాకుండా ఖచ్చితంగా ఒక ఒక విశ్వాసాన్ని యూత్ లో కలిగించాలండి. ఎస్, మాకు ఉద్యోగాలు రాబోతున్నాయి, ఈ ప్రభుత్వం మారితే, కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇవన్నీ చేస్తారనేటువంటి విశ్వాసం కలిగేలాగా వాళ్ళతో ఆ ఆ రకమైనటువంటి సంబంధాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యూత్ లో ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సార్, రాష్ట్రం అభివృద్ధి అంటే యువత అభివృద్ధి. అంతే. యువతకి జీవితం ఇవ్వాలని రాష్ట్రం అది ఏం చేసినా లాభం లేదు. కాబట్టి రాబోయే కాలంలో యువత గ్యారెంటీ చేసేటువంటి పద్ధతిలో ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని కలిగించి మమ్మల్ని విశ్వసించండి, మేము మీకోసం పనిచేస్తామనేటువంటి పద్ధతిలో పనిచేయాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది నంబర్ 1 యాక్టివిటీ ఆఫ్ ది గవర్నమెంట్ గా మారాలి. అవును. అప్పుడే ఈ రాష్ట్రంలో యూత్ కు మనం గ్యారెంటీ చేయగలం. అవును. అది పెద్ద కష్టమైన పనేం కాదు, యువతను నమ్మించాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చెన్నై పూణే ఈ ప్రాంతాల్లో చూస్తున్నామంటే లక్షలాది మంది ఉద్యోగాలు చేయట్లే యూత్. అది ఎక్కడ అంటే ఇండస్ట్రియల్, మీరు ఇందాక చెప్పినట్టుగా ఇండస్ట్రియల్ గ్రోత్ మీదనే ఉపాధి కల్పన ఉద్యోగ కల్పన ఆధారపడి ఉంటాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే డెఫినెట్గా గతంలో 5 ఏళ్లలో 4-5 లక్షల ఉద్యోగాలు కల్పించారు ప్రైవేట్ సెక్టర్లో. మరి ఈసారి వస్తే ఇన్ని పరిశ్రమలు హైదరాబాద్లో ఎలాగైతే ఉన్నాయో అలాంటివి వస్తాయి అనే నమ్మాలి. ఫస్ట్ యూత్ నమ్మాలి. నమ్మే విధంగా వీళ్ళ ప్రణాళికలు